ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ సుమారు 5 గంటల పాటు విచారించింది. నందినగర్ నివాసంలో కేసీఆర్ను 6 అధికారుల బృందం ప్రశ్నించింది. గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ అంశంలో సిట్ కేసీఆర్ ఎదుట ఆధారాల నుంచి ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఆడియోలు ఎలా వచ్చాయనే అంశంపై సిట్ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులకు మీరు స్వయంగా ఆదేశాలు జారీ చేశారా అని కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ సాధారణ భద్రత కోసమా లేక రాజకీయాల అవసరాల కోసమా అంటూ పలు అనుబంధ ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు అని నేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, నిన్న ఏదైతే సిట్ అధికారులు కేసీఆర్ను 5 గంటల పాటు విచారించారో దానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు అయితే నేరుగానే సంధించినట్లు తెలుస్తోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ నగరంలో మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు ఆదివారం సుమారు 5 గంటల పాటు విచారించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి 9 గంటలకి నందినగర్ కూడా చేరుకోవడం జరిగింది. సీట్ జైంట్ సిపి విజయ్ కుమార్, అదే డీసీపీ నారాయణ రెడ్డితో పాటుగా మరో 6 బృందము విచారించారు. అయితే నందినగర్ లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో 2వ అంతస్తులోని మధ్యాహ్నం 3 గంటల నుండి విచారణ చేపట్టింది. సుమారుగా 5 గంటల పాటు నిబంధనల ప్రకారం మొత్తము విచారణ పోలీసు వీడియోగ్రాఫీకి అయితే చేశారు. అయితే ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన సంతోషాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసీఆర్ ను కూడా ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి కొన్ని సమాధానాలు మాత్రం సమాధానం ఇచ్చారని మనకు అందుతున్న